ఓకే. 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 హుహు. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2021, 22 కేసుల్లో జస్టిస్ ఎన్వి రమణ ఇచ్చినటువంటి ఒక కేసు ఉంది. ఒక జడ్జిమెంట్ ఇదే కేసులో అంటే ప్రజాప్రతినిధుల కేసులోనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని ఆర్డర్ ఇచ్చారంటే, హ్మ్. రెస్పెక్టివ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ యొక్క అనుమతి లేకుండా హ్మ్. దేశంలో ఏ కోర్టు ఏ కేసు విత్డ్రా చేయొద్దని ఒక డైరెక్షన్ ఇచ్చారు. మీకు గుర్తుందా? అవును. గుర్తుంది సార్. గుర్తుంది. అశ్విని కుమార్ దానిపైనే విచారణ చేసిన సందర్భంగా ఇచ్చారు. అశ్విని కుమార్ కేసులోనే ఒక హ్మ్. డైరెక్షన్ ఇచ్చారు. ఏమని అంటే ఏ ప్రజాప్రతినిధుల కేసులు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసుల్ని ప్రభుత్వాలు విత్డ్రా చేసేసుకుంటున్నాయి జీవోల రూపంలో. హ్మ్. సో దేర్‌ఫోర్ ఆ విధంగా ఏ విధంగానూ చేయొద్దు. హ్మ్. రెస్పెక్టివ్ హైకోర్ట్స్ పర్మిషన్ కావాలి. చీఫ్ జస్టిస్ పర్మిషన్ కావాలని చెప్పారు. మరప్పుడు దీనికైనా కావాలి కదా! ఇప్పుడు ఈ 3 కేసులకి చీఫ్ జస్టిస్ పర్మిషన్ ఎక్కడిచ్చారు? అంటే 2021లో ఇచ్చిన ఆహా! ఇంటీరియం ఓకే. డైరెక్షన్ హ్మ్. 2023లో ఈ కేసు ఫుల్‌గా డిస్పోజ్ అయిపోయింది కాబట్టి ఇక ఇంటీరియం డైరెక్షన్స్ గాన్. ఓకే. ఓకే. సెపరేట్ కోర్ట్‌లే సో వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు కోర్ట్‌లో జరగాలి హియరింగ్ ఇప్పుడు అని ఆ చెప్పారు. ఇంటీరియం ఈ కేసు డిస్పోజ్ అయిపోయింది కాబట్టి ఆ ఇంటీరియం డైరెక్షన్ లేదు హ్మ్. హ్మ్. దీంట్లో. హ్మ్. సో ఇప్పుడు వీళ్ళేమంటారు అంటే ఏసీబీ న్యాయస్థానం గాని వీళ్ళు గాని ఏమంటారు అంటే కేవలం విచారణ కోసం మాత్రమే ప్రజాప్రతినిధుల కోర్టుకెళ్ళాలి. హ్మ్. అప్పటి వరకు ఏసీబీ న్యాయస్థానానికి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కాబట్టి పోలీసులు వేసిన ఫైనల్ రిపోర్ట్ ని మేము యాక్సెప్ట్ చేశాము అంటారు. ఓహో! అసలు పోలీసుల ఫైనల్ రిపోర్ట్ ఒకవేళ మీ దగ్గర మిస్లీనియస్ ప్రొసీజర్ జరిగినా హ్మ్. హ్మ్. పోలీసులు ఫైనల్ రిపోర్ట్ వేసి నువ్వు కేసు క్లోజ్ చేసే సందర్భానికి నీకు జ్యూరిస్డిక్షన్ ఉండదు. హుహు. 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 అప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధుల కోర్టుకి రావాల్సిందే అది. వాళ్ళేమంటారు? ఇదిగోయా ప్రజాప్రతినిధులు మాకు ఇదిగో మా మీద ఫైనల్ రిపోర్ట్ ఎసారు. వీఆర్ సారీ. హ్మ్. మేమేదో కొరియర్ వర్క్ చేయడానికి ఉన్నాం. మీకు ఒక నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. హ్మ్. నరసింహరావు ఈ హ్మ్. విషయంలో. హ్మ్. నరసింహరావు గారు 2016 సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 2016కి ముందు ఒకలాగా ఉండేది. 16 తర్వాత ఒకలాగా. అమెండ్‌మెంట్ చేశారు. ఆ! ఏంటి అంటే 2016కి ముందు మేజిస్ట్రేట్‌లుగా మేమే కేసులు మొత్తాన్ని రిమాండ్ తీసుకునేవాళ్ళం. బెయిల్ యాక్సెప్ట్ చేసేవాళ్ళం. హ్మ్. షూరిటీలు. హ్మ్. మేము వాళ్ళు చార్జ్ షీట్ వేసిన తర్వాత కాగుంజం తీసుకొని కమిటెల్ అంటారు. జిల్లా కోర్టుకి కమిటెల్ చేసేసేవాళ్ళం. హ్మ్. అంటే ఫైనల్ చార్జ్ షీట్ వేసిన తర్వాతే జిల్లా కోర్టు నుంచి మా 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 దగ్గర నుంచి చార్జ్ షీట్ నంబర్ అయిన తర్వాత దాన్ని తీసుకొని వెళ్ళిపోయి జిల్లా కోర్టులో సబ్మిట్ చేసేవాళ్ళం. ఓకే. జిల్లా కోర్టు విచారణ మొదలుపెట్టుకుంది. హ్మ్. దట్ ఇస్ కాల్డ్ కమిటల్ ప్రొసీడింగ్స్ అంటారు. హ్మ్. 2016లో ఏం చేశారు? హ్మ్. ఈ కమిటల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ తీసేసి స్పెషల్ కోర్ట్‌ని ఎస్టాబ్లిష్ చేసి స్పెషల్ కోర్ట్‌కి అన్ని పవర్స్ ఇచ్చేసారు. ఎస్సీ, ఎస్టీ కేసెస్ సంబంధించిన ఎస్సీ, స్పెషల్. ఎస్టీ కేసెస్‌కి సంబంధించి. ఇంకా హ్మ్. రిమాండ్ మా దగ్గర ఉండటానికి లేదు. చార్జ్ షీట్‌లు మా దగ్గర ఉండటానికి లేదు. హ్మ్. ఏ విధమైన ప్రొసీడింగ్స్ మా దగ్గర జరగటానికి లేదు. మేజిస్ట్రేట్‌ల దగ్గర కంప్లీట్‌గా స్పెషల్ డిజిగ్నేటెడ్ కోర్ట్ జిల్లా దగ్గరికే జరగాలి. ఓహో! జరగాల్సిన పరిస్థితుల్లో ఏం చేశారు? ఫస్ట్ రిమాండ్ మాత్రం మేజిస్ట్రేట్‌ల దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు పోలీసులు. హుహు. నేను ఒకరోజు అబ్జెక్ట్ చేశా. హ్మ్. మేమెట్లా చేస్తామండి రిమాండ్? మేము హ్మ్. చేయటానికి లేదు. ఇది జిల్లా జడ్జి గారు చేయాల్సిన రిమాండు. హ్మ్. మేము చేయటానికి లేదు అంటే, లేదు సార్. జిల్లా జడ్జి గారు ఎక్కడో మచిలీపట్నంలో ఎక్కడో హెడ్ క్వార్టర్స్‌లో ఉంటారు. మేము పల్లెటూరులో అయ్యే రిమాండ్‌లు మేము అక్కడికి తీసుకెళ్ళాలంటే ట్రావెలింగ్ ఇబ్బంది అవుద్ది కదా! అంటే, హ్మ్. మీరు ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది కదా! ఇంకోటి ఇబ్బంది అవుతుంది కదా! అని జ్యూరిస్డిక్షన్ లేకుండా నేనెట్టా రిమాండ్ యాక్సెప్ట్ చేస్తానయ్యా? హ్మ్. హ్మ్. మీరు ఎళ్ళాల్సింది జిల్లా జడ్జి దగ్గర గారికి. అక్కడికెళ్ళి రిమాండ్ పెట్టుకోండి అంటే, కాదు కూడదని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి మొత్తానికి ఈ కాల్ వెళ్తే ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఏం చేశారు? హ్మ్. సార్ మేజిస్ట్రేట్‌లందరూ ఫస్ట్ రిమాండ్ యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ రిమాండ్ యాక్సెప్ట్ చేసి రెండో రిమాండ్ ఆ రెస్పెక్టివ్ జిల్లా జడ్జి దగ్గర గారికి పెట్టండి. హ్మ్. పాపం వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇబ్బందుల్లో ఉంటారు. మీరు లోకల్‌గా ఉంటారు కాబట్టి యాక్సెప్ట్ చేసి పంపించండి అని ఒక ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓకే. దట్ ఓరల్ ఇన్‌స్ట్రక్షన్స్ సమ్‌హౌ టర్న్ ఇంటూ ప్రొసీడింగ్స్. హ్మ్. ఆ ప్రొసీడింగ్స్‌ని హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేశారు సమ్‌వన్. ఓకే. హైకోర్ట్‌లో ఛాలెంజ్ చేస్తే హైకోర్ట్ ఏం చెప్పింది? డోంట్ డూ సచ్ థింగ్స్. హ్మ్. 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 రిమాండ్ యాక్సెప్టెన్సీ స్పెషల్ కోర్ట్ అంటే స్పెషల్ కోర్టే చేయాలి. అంతే. ఓకే. మేజిస్ట్రేట్‌లు మీ ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ రిమాండ్‌లు చేయడానికి మీకు స్థాయి లేదు. ఓకే. హ్మ్. హ్మ్. ఇది ఫస్ట్ ఏడీజే ఏదైతే ఎస్సీ, ఎస్టీ కోర్టులు ఉందో ఆ ఎస్సీ, ఎస్టీ కోర్టులు మాత్రం రిమాండ్ చేయాలి అని చెప్పి ఆ రోజు నుంచి ఎస్సీ, ఎస్టీ జడ్జిలు ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళే రిమాండ్ చేస్తారు. హుహు. 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 సో ఇది కూడా సిమిలర్‌గా వర్తిస్తుంది ఈ కదా! రోజు కూడా హ్మ్. ఈ రోజు కూడా నేనేమంటానంటే, హ్మ్. కన్వీనియన్స్ కోసం ఏసీబీ కోర్ట్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టినప్పుడు, హ్మ్. ఒకవేళ మీరు ఆ పర్టిక్యులర్ సందర్భంలో రిమాండ్ కోసం పెట్టినా, ఫైనల్ రిపోర్ట్ ఫైల్ చేసిన తర్వాత, హ్మ్. అది ప్రజాప్రతినిధుల కోర్టుకెళ్ళి ఆయన కాల్ తీసుకోవాలి తప్ప, హ్మ్. మీరు ఏసీబీ కోర్టు చేసే జ్యూరిస్డిక్షన్ లేదు అనేది నా వాదన. రెండో వాదన నేను ఓహో! ఓకే. హైకోర్ట్‌లో. ఓకే. ఓకే. హుహు. సో, జడ్జి గారు హానరబుల్ జడ్జెస్ అప్రిషియేటెడ్ మై ఆర్గ్యుమెంట్. హుహు. షీ హాస్ రిటన్ డౌన్. హుహు. హుహు.
సో దిస్ ఇస్ గోయింగ్ టు బి వ్యాలిడ్ పాయింట్ టుమారో. నువ్వు ఏసీబీ కోర్టుకు నీకు జ్యూరిస్డిక్షన్ అయిన చోట ప్రజాప్రతినిధి అయిన చంద్రబాబు నాయుడు కేసు నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు? ఓకే. యాక్సెప్ట్ చేసే సందర్భంలో మీ జ్యూరిస్డిక్షన్ ఏంటి? మీరు ఏసీబీ కోర్టు ట్రయల్ చేయాలి. ఏసీబీ కేసులు ఎప్పుడు ట్రయల్ చేయాలి? ఎక్యూజ్డ్ ప్రజాప్రతినిధి కాకపోతే ట్రయల్ చేయాలి. ఆర్ఎల్స్ మీరు చేయడానికి లేదు. ఎక్యూజ్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 18 సంవత్సరాల లోపు పిల్లోడు ఒక మర్డర్ చేశాడు నరసింహరావు. 18 సంవత్సరాల లోపు పిల్లోడు మర్డర్ చేశాడు, ఇంకో అబ్బాయి రేప్ చేశాడు. వీళ్ళిద్దరిని రెగ్యులర్ కోర్టుకు తీసుకెళ్తావా, జూనియర్ కోర్టుకు తీసుకొస్తావా? మైనర్స్ కాబట్టి జూనియర్ కోర్టుకి తీసుకెళ్తాం. ఎందుకు తీసుకొస్తావు? ఇది మర్డర్ కేసు, రేప్ కేసు కదా, చాలా పెద్ద కేసు కదా. కేసు పెద్దదైనా వాళ్ళు దాని పరిధిలో మైనర్స్ కదా, వాళ్ళు మైనర్స్ కాబట్టి మైనర్స్ కోర్టుకి వెళ్ళాలి. మరి అక్యూజ్డ్ ప్రజాప్రతినిధి అయినప్పుడు ఏ కోర్టుకి వెళ్ళాలి కేసు? ప్రజాప్రతినిధి కోర్టుకి రావాలి, అక్కడే జరగాలి. రైట్. సో కాబట్టి ఏసీబీ న్యాయస్థానం ఈ విషయంలో కూడా రేపొద్దున లా ప్రెసిడెంట్ ఫిక్స్ అవుతుందేమో నాకు తెలియదు. బట్ ఓవరాల్ గా నరసింహరావు ఈ కేసెస్ లో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా, రైట్ చేశారా, ఆయన నిజంగానే డబ్బులు తీసుకున్నారా, డబ్బులు తీసుకోలేదా అని చెప్పడానికి నేనేం కాంపిటెంట్ పర్సన్ కాదు. నేనేమంటానంటే, నేను కోరేది ఏంటి అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా కోరేది ఏంటి అంటే, 40 సంవత్సరాలు సీనియర్, 45 సంవత్సరాలు సీనియర్ పొలిటీషియన్ గా 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న మీరు న్యాయ వ్యవస్థను గౌరవించాల్సినటువంటి కనీస బాధ్యత మీ మీద ఉండాలి కదా, ఉంటుంది కదా, ఒక ఆదర్శం. ఎందుకంటే మీరు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా నిలబడాలి. మీరు తప్పుడు కేసులు పెట్టారు నా మీద అని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కూడా తప్పుడు మార్గంలో వెళ్ళి క్లోజ్ చేయించుకుంటే రేపొద్దున సామాన్యుడికి, ఇప్పుడు అమరావతిలో రైతుల మీద కొన్ని వేల కేసులు పెట్టారు, అవన్నీ కేసులు మరి వాళ్ళ ఎత్తేయలేదు ఎందుకు? అవును, అమరావతి రైతుల కేసులు ఎత్తేలేదుగా. కరెక్ట్. నేను అనేది ఏమి అంటే, ఒక ముఖ్యమంత్రిగా మీరు విచారణ ఎదుర్కోండి, తప్పే ఉంది. ఇప్పుడు ఈ సిఐడి వేసిన పోలీసులు లెక్కర్ కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో కేసు కావచ్చు, లేకపోతే అక్కడ అన్నమయ్య జిల్లాలో ఉన్న 307 అంగళ్ళ కేసు కావచ్చు, ఈ అన్ని కేసెస్ కూడా మీరు విచారణని ఎదుర్కొని మీరు కోర్టులో నుంచి కడిగిన ముత్యంలాగా బయటికి రండి, సచ్చిలుడిగా నిరూపించుకోండి. అంతేగాని కేసులు కొట్టేయించుకుంటే నిజంగా దాంట్లో ఏ విధమైన ఇంప్రెషన్ వెళ్తుంది అంటే, ఏ విధమైన ఇంప్రెషన్ వెళ్తుంది అంటే, మీ కింద పనిచేసే అక్యూజ్డ్ కింద పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్లు మా 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 ముఖ్యమంత్రి గారు మా అక్యూజ్డ్ అద్భుతం, సూపర్, మా ముఖ్యమంత్రి గారు ఆ తప్పే చేయలేదు అన్నట్టు మీ కింద పనిచేసే ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మీకు క్లీన్ చిట్ ఎట్లా ఇస్తారు? సో అది నైతికత కూడా కాదు. నేను అనేది లీగాలిటీ పక్కన పెడితే, మీరు ఒక వ్యవస్థని నడుపుతున్న ముఖ్యమంత్రిగా మీ కింద పనిచేసేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల చేత ఫైనల్ రిపోర్ట్లు వేయించుకొని, ఆ ఫైనల్ రిపోర్ట్ ను క్లోజ్ చేయించుకొని, ఆ క్లోజింగ్ ఆర్డర్స్ బయట పెట్టకుండా మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి కోర్టులను కూడా అడ్డగిస్తా ఉంటే, ఈ రాష్ట్రంలో మీరు నిజాయితీగా రాజకీయం చేస్తున్నారు, నిజాయితీగా వ్యవస్థలను గౌరవిస్తున్నారని ఇంప్రెషన్ కామన్ మ్యాన్ ఎక్కడ వస్తుంది? ఎందుకు వస్తుంది? వచ్చే అవకాశమే లేదు కదా. సో మీరే రోల్ మోడల్ గా ఉండాలి అంటున్నాను నేను. మీరు రోల్ మోడల్ గా ఉండకపోతే రేపొద్దున మరి ఇప్పుడు అతను ఎవరో ఎలిగేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నరసింహరావు గారు అండి, నరసింహరావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో మాట వరుస్తాడు చెప్తున్నాను ప్రజలకు అర్థం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నరసింహరావు గారు ఎవరికో అపచారం జరిగింది అని ఒక చిన్న వార్త ప్లే చేస్తే మీ మీద ఎఫ్ఐఆర్ కట్టారు కదా. అవును, కట్టారు. ఎఫ్ఐఆర్ కట్టి మిమ్మల్ని తీసుకొచ్చి తిరుపతి నడివీధిలో ఊరేగించారనుకోండి, ఏంటి వాట్ ఇంప్రెషన్ ఇట్ విల్ గివ్? ఎవ్రీడే ఎలిగేషన్ మీద మీరు తప్పు చేశారో రైట్ చేశారో పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మీ మీద విచారణ చేసేంత వరకు ఎవరికి తెలియదు. మీరు ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే అరికాల కోటింగ్లు ఇచ్చేస్తుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద నడిపిస్తుంది. ఏం లా సార్ ఇది? మొత్తం అంతా ఒక చోట పొరపాటున ఒకళ్ళిద్దరు చేసింది కాదు, అది మొత్తం స్టేట్ అంతా చాలా చోట్ల చేశారు. అది ఆర్గనైజ్డ్ గా, ప్లాన్డ్ గా అనుకుని ఎవ్రీవేర్ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు డిబేట్ పెట్టబోయే ముందు టైం వరకు అదే ప్రిపేర్ చేస్తుంది. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు ఫైల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అండ్ ఒక సుప్రీం కోర్టు జడ్జిమెంట్, ఏపీ హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నప్పటికీ కూడా కాంట్రారీ టు దోస్ జడ్జిమెంట్స్ అక్యూజ్డ్ వర్ అలౌడ్ టు పరేడ్ ఆన్ ఓపెన్ స్ట్రీట్స్ విచ్ ఇస్ అ కాన్స్టిట్యూషనల్ వైలేషన్.
ఈ ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వీళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ప్రొసీడింగ్స్ నమోదు చేయమని మేము హైకోర్టులో రేపొద్దున కేసు ఫైల్ చేస్తున్నాం. ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ ఈ కేసు హీరింగ్ రావచ్చు. ఓకే. సో ఎక్యూజ్డ్ ని పెరేడ్ చేయించే సంస్కృతి చట్టంలో లేదు. రైట్ ఉంటుంది కదా, హైడ్ గా ఉండే రైట్ ఉంటుంది కదా, వాడు అక్యూజ్డ్ మాత్రమే కదా, దోషి కాదు కదా అప్పటికి. ఇంకా నేను అనేది అదే సార్, ఇప్పుడు అలాంటి వాళ్ళనేమో రోడ్ల మీద నడిపించి అరికాల కోటింగ్ ఇస్తున్నారా? వేల కోట్ల రూపాయలు దోచుకున్న మీరేమో సాయంత్రానికి అడ్డదారిలో మీ కేసులు క్లోజ్ చేయించుకుంటున్నారా? ఏం డెమోక్రసీ ఇది? ఏమి లా ఇది? ఏం చట్టం ఇది? అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాబట్టి ఒక చట్టం, సామాన్యుడికి ఇంకొక చట్టం. సామాన్యుడు ఏదైనా ఒక చిన్న క్రైమ్ లో ఇరుక్కుంటే వాడిని తీసుకొచ్చి అరికాల మీద కొట్టించి రోడ్ల మీద నడిపించేస్తున్నారు. మీరు మాత్రం వేల కోట్ల రూపాయలు దోచుకొని కోర్టులు మీ వెనక పెట్టుకొని, జడ్జిలను మీ వెనక పెట్టుకొని, పోలీస్ ఆఫీసర్లు మీ వెనక పెట్టుకొని కేసులు క్లోజ్ చేసుకుంటారు. మీరు మాత్రం సచివులు, మీరు మాత్రం ముఖ్యమంత్రి, మీరు మాత్రం ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చినటువంటి అపర భగీరథులు, మిగతా వాళ్ళు మాత్రం అంత దొంగలు, దోషులు, దోగాకూరలు అయిపోతే ఎట్లా? ప్రజలకు నమ్మకం పోతుంది కదా, మాట్లాడటానికి కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ప్రజలకు కూడా నమ్మకం పోతుంది కదా చట్టాలపైన. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసులు మళ్ళీ రీఓపెన్ అవుతాయా? అవడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉందా సార్? నేను ఒకటి చెప్తాను, నాకు తెలిసి నాకు ఒక 20 years ఎక్స్పీరియన్స్ లీగల్ గా. అంటే ఒక 10 సంవత్సరాలు జడ్జిగా, ఒక 10 సంవత్సరాలు లాయర్ గా. ఐఎమ్ హ్యావింగ్ 20 years ఆఫ్ లిటిల్ ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు మీద పెట్టిన ఏ కేసు క్లోజ్ అవ్వదు. 100కి 1000% ఈ కేసులు మొత్తాన్ని క్లోజ్ చేయించడం ఖాయం. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవడెవడైతే ఈ కేసెస్ లో చంద్రబాబు నాయుడికి అనుకూలంగా పోలీసులు ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారో, ఎవరెవరైతే అనుకూలంగా ఈ రోజు ఫైనల్ రిపోర్ట్లు తయారు చేశారో, ఎవరెవరైతే అనుకూలంగా ఫైనల్ రిపోర్ట్లు తయారు చేసి ఏసీబీ కోర్టులో ఫైల్ చేశారో, ప్రతి ఒక్కడు కూడా ఈ క్లచెస్ లోంచి తప్పించుకునే అవకాశం లేనే లేదు. చంద్రబాబు నాయుడు ఈ కేసెస్ లో మళ్ళా జైలుకు వెళ్ళటం ఖాయం. చంద్రబాబు నాయుడు శేష జీవితం జైల్లో ఉండటం ఖాయం. 100% చంద్రబాబు నాయుడు ఈ కేసెస్ లో అచ్చెన్నాయుడు, చంద్రబాబు నాయుడు, లేకపోతే ఈయన ఎవరు మచిలీపట్నం మంత్రి గారు, ఎవరు తప్పించుకున్న ప్రసక్తి లేదు. లిక్కర్ కుంభకోణంలో ఆయన కూడా ఉన్నాడు. ఇల్లు కుంభకోణంలో అచ్చెన్నాయుడు గురించి 2 పేజీలు రాసేశారు రిమాండ్ రిపోర్ట్ లో. స్కిల్ కుంభకోణంలో ఈ మంత్రుల్లో సగానికి సగం మంత్రులు ఈ కుంభకోణాల్లో ఉన్నారు. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడింగ్ నారా లోకేష్ కూడా, ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తున్న నారా లోకేష్ కూడా ఇవన్నీ పాత కేసులు, ఇంకా కొత్తవి రాలా. ఇంకా పాత కేసులే కదా, కొత్త ఇప్పుడు ఏం చేస్తున్నారు? 2024 నుంచి 29 వరకు జరిగే కేసెస్ లో నాకు తెలిసి చెరొక 25 సంవత్సరాలు జైలు జీవితం గడిపే అవకాశం ఉంటది.